జై హో. నమస్కారం. సామాన్యుల అసమాన గాథల సమాహారం ఈటీవీ జయహోకు స్వాగతం. పసుపు తాడే ఉరితాడే బిగిస్తుంటే ఆమె సాహసంతో బంధనాలు తెంచుకుంది. బతుకు కాన్వస్ మీద తన జీవన రేఖలను తానే గీసుకుంది. చిత్ర కళాకారిణిగా కొత్త జీవితం ఆరంభించింది. కాఫీ చిత్ర కళాఖండాలతో ప్రపంచ ప్రసిద్ధ చిత్రకారిణి అయింది. ఖైదీల బిడ్డలను ఖైదీలుగా పరిగణించే దుస్సాంప్రదాయానికి తెరదించింది. ముంబై బైకుల్లా మహిళా కారాగారం. సర్వోన్నత న్యాయస్థానం తీర్పును ఆలస్యంగానైనా అమలు చేసి సంస్కరణల పదంలో పయనిస్తోంది. 2 విభిన్న కథనాలతో మీ ముందుకు వచ్చింది జయహో. కాఫీ కొత్త ఆలోచననిస్తుందంటారు. ఆమెకు కొత్త జీవితాన్ని ఇచ్చింది. పెళ్లి చేసుకుని కోటి ఆశలతో డాలర్ల దేశానికి చేరారు హైదరాబాద్ వనిత హిమబిందు. అక్కడ ఆధిపత్య నరకం, క్షోభపెట్టిన వివక్ష, గృహహింసతో ఆమె ఆశా సౌధం కూలిపోయింది. కళ్ళ చెదిరినా కళ తోడైంది. ఎడారి లాంటి జీవితంలో ఒయాసిస్లా నిలిచింది. జీవితమే మారిపోయింది. కాఫీ చిత్రకళతో బతుకునే గెలుపుపాఠంగా మార్చుకున్నారు. ఆర్ట్, పెయింటింగ్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ కళలు, హస్తకళల పనులు మా కళాశాల పాఠ్యాంశాల్లో భాగాలే. స్వతహాగా వర్ణ చిత్రకారిణి అయిన మా అమ్మే నాకు తొలి స్ఫూర్తి. నాకు 2 పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్టాలున్నాయి. 2 పెద్ద బహుళజాతి సంస్థల్లో పనిచేశాను. గ్లోబల్ లీడర్గా మారాను. కానీ 20 ఏళ్లుగా చేసిన ఉద్యోగాన్ని అనారోగ్య సమస్యలతో వదిలివేశాను. నా అభిరుచినే నా వృత్తిగా మలుచుకున్నాను. After 20+ years of working, I left the job and made my passion, my hobby as my profession. హిమబిందు కంప్యూటర్ అధ్యాపకురాలిగా కూడా పనిచేశారు. After graduation, I started to work in some computer academies. గ్రాడ్యుయేషన్ తర్వాత నేను కొన్ని కంప్యూటర్ అకాడమీలలో పనిచేస్తూ వచ్చాను. తర్వాత మా అమ్మ పనిచేస్తున్న పాఠశాలలో కంప్యూటర్ అధ్యాపకురాలిగా చేశాను. అయితే కొంతకాలం తర్వాత కంప్యూటర్ అకాడమీకే తిరిగి వెళ్లిపోయాను. And then I would go back to work with the computer academy to work. చదువు, కొలువు, పెళ్లి, పిల్లలు, వారి భవితకు ఆరాటం, ఇదే జీవిత చక్రం. హిమబిందుకు ఎన్ఆర్ఐ సంబంధం వచ్చిందని మురిసిపోయారు అమ్మా నాన్న. పెళ్లి చేసి అమెరికా పంపించారు. కోటి ఆశలతో అక్కడికి చేరితే కొన్నాళ్లకే ఆశా సౌధం కూలిపోయింది. అత్తవారింట అర్థం పర్థం లేని ఆధిపత్యం, నిత్య నరకం. తన ఆశలు ఆశయాలు పట్టించుకోని భర్త, ఎదురు చెబితే గృహహింస. ఓ దశలో కోడల్ని అంతమొందించాలనే దాకా వెళ్లారన్న ఆరోపణలు వచ్చాయి. భవిష్యత్తు అంధకార బంధురమైంది. అగమ్య గోచరమే. సాహసంతో సంకెళ్లు తెంచుకుని స్వదేశం చేరారు హిమబిందు. తీవ్ర నైరాస్యంతో కుంగిపోయింది. డిప్రెషన్ ఆమె ఆకృతినే మార్చివేసింది. వైద్యులు, సన్నిహితుల సలహా పాటించి కొంతకాలానికి కార్పొరేట్ కొలువు వదిలివేశారు. చిత్రకళ మీద ఇంతకాలం దాచుకున్న మమకారం ఉప్పొంగింది. అదే లోకమైంది. అయితే రంగులు, రసాయనాల వాసనలు ఆరోగ్యానికి సరిపోలేదు. తన అభిమాన సెలబ్రిటీ, ఆసియాలోని తొలి కాఫీ టేస్టర్ సునాలిని మేనన్ ఇచ్చిన అమూల్య సలహా పాటిస్తూ కాఫీ వర్ణ చిత్రకారునిగా మారిపోయారు. ఒత్తిడి, ఆందోళనతో ఉన్న హిమబిందులో కాఫీ పరిమళాలు నవోత్సాహం నింపాయి. వడకట్టిన కాఫీ పొడితో బొమ్మలు గీయటం తనకు దివ్యౌషధంగా పనిచేసింది. అంతేకాదు, తను క్యాన్వాస్ మీద అనేక శైలుల తైలవర్ణ చిత్రాలు గీశారు. కేరళ, తంజావూరు చిత్రకళా శైలులను సాధన చేశారు. ఈజిప్షియన్ చిత్రాలను ప్రయోగాత్మకంగా గీశారు. ఇదే క్రమంలో భారతీయ చిత్రకళా నైపుణ్యాలు నేర్చారు. సో ఇట్ నీడెంట్ బి ఆల్వేస్ గాడ్స్ అండ్ గాడెసెస్, బట్ మన ఆర్కిటెక్చర్ ఏంటండి, మన పిల్లర్ ఆర్కిటెక్చర్స్ అండ్ geometrical figures, tribal art forms, folk art forms, everyday walk of lifeలో ఎంత డిఫరెంట్ ఆర్ట్ ఫామ్స్ మనం డిపిక్ట్ చేస్తాం. మన ఆంధ్ర, తెలంగాణలోనే మాట్లాడితే వీ హ్యావ్ కలంకారీ, చెరియల్, నిర్మల్ పెయింటింగ్స్, ఇవి చాలా ఫేమస్ మనకి ఇక్కడ. అట్లానే కర్ణాటక అట్లా వస్తే చిత్రకథ అని, దెన్ కలంకారీ, మధుబని, అట్లా డిఫరెంట్ ఆర్ట్ ఫామ్స్ విచ్ ఆర్ 57 ఆఫ్ దెమ్. సో ఫ్యూచర్లో కాఫీ వర్క్షాప్స్ చేసి పిల్లలకి అలాంగ్ విత్ డ్రాయింగ్, పెయింటింగ్, మన సన్, మూన్, ఎర్త్ కాకుండా డిఫరెంట్ ఇండియన్ ఆర్ట్ ఫామ్స్ పెయింట్ చేపిస్తూ ఇట్లా కలంకారీ కాఫీతోనో లేకపోతే కలంకారీ మధుబని కాఫీతోనో పెయింట్ చేపిస్తూ అదొక లైన్ ఆఫ్ కాఫీ పెయింటింగ్స్ ఆల్సో ఒక లైన్ ఆఫ్ ఇది తీసుకురావాలని నా ఉద్దేశం.
అచ్చంగా కాఫీ పెయింటింగ్స్ బై గ్రేస్ ఆఫ్ గాడ్ బాగా ఆర్ట్ దాంట్లో మటుకు చాలా బాగా వచ్చింది. నాకే ఆశ్చర్యంగా ఉంటుంది, ఈ పిల్ల ఇంత ఎట్లా వచ్చిందా అని చెప్పని. దానిలో ఉన్న ఎంకరేజ్మెంట్ మాకు అందరికీ వచ్చింది. ముఖ్యంగా సపోర్టింగ్ కావాలి ఆడపిల్లలకి. ఆ విధంగా ఆడపిల్లలకి సపోర్ట్ ఎట్లా ఇవ్వాలంటే వాళ్ళు ఏ పని చేస్తున్నా ఎంకరేజింగ్గా మాట్లాడుతూ వాళ్ళని పైకి తీసుకురావడానికి కానీ వెళ్ళాలి. ఒక్కొక్కసారి చాలా దీంట్లో కింద కూర్చుని పోతారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయినప్పుడు కాదమ్మా అని చెప్పని యాజ్ అ మదర్గా నేను చేయవలసిన బాధ్యతనే చేశాను. పెయింటింగ్లో మటుకు నేను ఇచ్చిన ఐడియాలతోటి ఇండియనింగ్ స్ట్రోక్ తోటి అది అల్లుకుంటూ వచ్చి ఇంత బాగా పైకి వచ్చింది. అది నాకు చాలా సంతోషంగా ఉంది. చిత్తం ఉంది కానీ విత్తం లేదు. ఆర్థిక కారణాలతో హిమబిందు ఏటా 2 కాఫీ చిత్రకళా పోటీలలోనే పాల్గొంటున్నారు. కాఫీ అలయన్స్ ఆఫ్ ఇండియా WCAI నేషనల్ బరిస్టా ఛాంపియన్షిప్ పోటీలకే పరిమితమయ్యారు. కాఫీ వ్యర్థాలతో దేశ సంప్రదాయ చిత్రకళలో 36 రకాల పెయింటింగ్స్ వేశారు. వీటిలో వ్యంగ్య చిత్రాలు, రాశిచక్ర గుర్తులు, క్యారికేచర్లు, గిరిజన సమూహాలు, నిలువెత్తు వర్ణ చిత్తరువులున్నాయి. దేశంలో దాదాపు 40 రకాల చిత్ర కళారీతులు ఉండగా వాటన్నింటా బిందు సహజ శైలిలో పెయింటింగ్స్ వేశారు. మన దేశంలోనే కాక విదేశాల్లోనూ పేరు ప్రఖ్యాతి లభించాయి. ఇండియాలో రిచ్ కాఫీ కల్చర్ ఉంది. దాంతోపాటు మన ఇండియాలో ప్రతి స్టేట్కి కొన్ని సిటీస్లో వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ రిచ్ కల్చర్ అండ్ ట్రెడిషన్స్ ఉన్నాయి. చాలా ఆర్ట్ ఫామ్స్ ఉన్నాయి. ఇండియన్ ఆర్ట్ ఆఫ్ కల్చర్ అండ్ చేంబర్ వాళ్ళు ఒక 57-58 ఇండియన్ ఆర్ట్ ఫామ్స్ని రికగ్నైజ్ చేశారు యాజ్ వెరీ ఓల్డ్ ట్రెడిషనల్ ఇండియన్ ఆర్ట్ ఫామ్స్ అని. నేను 48 ఆర్ట్ ఫామ్స్ చేశాను. అందులో 36 ఇండియన్ ఆర్ట్ ఫామ్స్ చేశాను. ఐ వాంట్ టు కంప్లీట్ ఈ 57-58 ఇండియన్ ఆర్ట్ ఫామ్స్ కాఫీలో పెయింట్ చేసి వరల్డ్ ఐ వాంట్ టు షో కేస్ దట్ Indian art forms can be painted in very different ways and India has a very rich art and culture. సంగీతము నేర్పించాలనే ఉత్సాహంతో కర్ణాటక మ్యూజిక్ అండ్ నేర్పించిన తర్వాత వీణ నేర్చుకుంది. దానికి ఈ ఆర్ట్ దీంట్లో చాలా బాగా పైకి వచ్చింది. మా రోజుల్లో మేము ఆర్ట్ ఎట్లా వేసేవాళ్ళం అంటే ఇండియన్ ఇంక్తో వేసేవాళ్ళం. ఇండియన్ ఇంక్ తోటి బ్రష్ తోటి స్ట్రోక్స్ తోటి మేము వేసేవాళ్ళం. దానికది నేను ఎట్లా ఫండమెంటల్స్ కర్ణాటక మ్యూజిక్లలో ఇన్స్ట్రుమెంటల్ హ్యాండ్లింగ్లో ఎట్లా నేర్పించానో అట్లాగే ఆ స్ట్రోక్స్ ఇండియన్ ఇంక్తో నేర్పించాను. దాని మీద అది అల్లుకుంటూ వేరే అన్ని పెయింటర్ దీంట్లో వచ్చింది. ఐ డోంట్ నో దానికి ఒక లక్కేమో కాఫీ దీంట్లో చాలా టాప్లో వచ్చింది. సో ఈ విధంగా దానికి నేను సపోర్టింగ్గానే ఉన్నాను. అది చెరసాలలో ఖైదీల బిడ్డలు బందీలుగానే ఉండాలా? కన్నవారి తప్పులకు బిడ్డల జీవితాలు సమితలు కావాలా? అదేమీ కుదరదని సర్వోన్నత న్యాయస్థానం ఎప్పుడో తెగేసి చెప్పింది. మహిళా ఖైదీల చిన్నారుల సంరక్షణకు శిశు సదనాలు నెలకొల్పాలని ఎన్నడూ తీర్పునిచ్చింది. అయితే ఆలస్యంగా మేలుకున్నప్పటికీ ముంబై బైకుల్లా మహిళా జైలు ముందుగా స్పందించింది. జైలులో ఖైదీల చిన్నారులకు తొలి శిశు సదనంతో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఖైదీల బిడ్డలను ఖైదీల్లా చూడాలా? కారాగారంలోనే బాల్యం మగ్గిపోవాలా? ఖైదీల బిడ్డలకు హక్కులు నిరాకరిస్తూ ద్వితీయ శ్రేణి పౌరుల కంటే ఘోరంగా చూస్తున్నారు. ఇకపై ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని సర్వోన్నత న్యాయస్థానం ఎన్నడూ తీర్పు చెప్పింది. మహిళా ఖైదీల చిన్నారుల కోసం కారాగార ప్రాంగణం వెలుపల శిశు సదనాలు నెలకొల్పాలని 2006లో స్పష్టం చేసింది. ఎట్టకేలకు ముంబైలోని బైకుల్లా మహిళా జిల్లా జైలు అధికారులు నన్హే కదం పేరిట క్రెష్ ఏర్పాటు చేశారు. మరాఠా భాషలో నన్హే కదం అంటే బుడిబుడి అడుగులు, టైనీ స్టెప్స్ అని అర్థం. ఇలా దేశ తొలి మహిళా జైల్లో ప్రయోగాత్మకంగా మొట్టమొదటి శిశు సదనం ఏర్పాటయింది. ఈ ప్రయత్నం విజయవంతమైతే మిగిలిన జైళ్లలోనూ శిశు సదనాలు నెలకొల్పాలని మహారాష్ట్ర జైళ్ల శాఖ భావిస్తోంది. ముంబై జిల్లా కారాగృహ మహిళా నేను బైకుల్లా జైలు సూపరింటెండెంట్గా ఉన్నాను. మహిళా ఖైదీల బిడ్డలు, సిబ్బంది పిల్లల కోసం మేము నన్హే కదం పేరుతో శిశు సదనం ప్రారంభించాం. ఈ ప్రాజెక్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆరంభమైంది. మా అడిషనల్ డైరెక్టర్ జనరల్ అమితాబ్ గుస్తాజీ దిశానిర్దేశంతో
డిఐజీ యోగేష్ జీ సూచనతో ఈ అంగన్వాడీ ప్రాజెక్టు పనిచేస్తోంది. योगेश देसाई सर जे आहे मुंबई DIG. జైల్లో పెరుగుతున్న చిన్నారులకు సురక్షిత వాతావరణం కల్పించడం, వారి సమగ్ర అభివృద్ధికి ప్రోత్సాహం, మానసిక వికాసానికి జైల్లో తల్లిదండ్రుల నిర్బంధంతో ఉండే ప్రతికూల ప్రభావాన్ని తగ్గించడం ఈ నన్హే కదం శిశు సదనం లక్ష్యాలు. ఈ కార్యక్రమానికి మరో ధ్యేయం ఉంది. ఎప్పుడూ విధి నిర్వహణ పనుల ఒత్తిడితో ఉండి తమ బిడ్డల బాగోగులు చూసుకునే తీరికలేని పోలీసుల చిన్నారులకు తోడ్పాటు అందించే బాధ్యత తీసుకుంది. ఈ శిశు సదనం చక్కగా కుదురుకుంది, బాగా నడుస్తోంది. మా ఉపాధ్యాయులు, వాలంటీర్లు, పోలీసు సిబ్బంది బాగా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మేము నాగ్పూర్, నాసిక్, పుణే నగర జైళ్లలో ఇలాంటివి ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. ఇక్కడిలానే ఆయా నగరాల్లో శిశు సదనాల ఏర్పాటుకు స్థానికులు ముందుకొస్తే బాగుంటుంది. ఈ సదనంలో పిల్లలకు విద్య లభిస్తుంది. నేర్చుకునేందుకు వనరులున్నాయి. అనురాగపూర్వక మద్దతు, భరోసా ఉన్నాయి. మనోల్లాసానికి వినోదాలున్నాయి. వ్యక్తిత్వ వికాసంలో సంపూర్ణాభివృద్ధికి అవకాశాలు పుష్కలం. ఇక సిబ్బంది, సంరక్షకులు, అంగన్వాడీ సహాయకులు అందరూ శిక్షణ పొందినవారే. బాలలకు పాటలు, నృత్యాలు, కళలు, చేత్తో చేసే వస్తువుల తయారీ లాంటివి నేర్పుతున్నారు. ఈరోజు ఇక్కడ పిల్లల సంఖ్య 15. జైల్లో మహిళా ఖైదీల సంఖ్య 350. ఇక్కడ ఆశ్రయం పొందే బాలల తల్లులు జైల్లో అప్పగించిన పనులు చేస్తున్నారు. వాస్తవానికి ఈ అంగన్వాడీ పిల్లల రక్షణ విభాగంతో కలిసి పనిచేస్తోంది. ఇతర సిబ్బందితో కలిసి ఈ శిశు సదనాన్ని ప్రారంభించాలన్నది డిఐజీ, జైలు సూపరింటెండెంట్, పోలీసు సిబ్బంది, నేను, మల్లిక, మరికొందరు మహిళలం కలిసి మద్దతుగా నిలిచాం. ఎందుకంటే మేము ఇటు శిశు సదనం వైపు వాళ్ళం కాదు, అటు పోలీసు సిబ్బంది తరపు వాళ్ళం కాదు. స్వచ్ఛందంగా అండగా నిలిచాం. ఈ సదనం బాలలు ఆడేందుకు సౌకర్యంగా ఉండాలి. వాళ్ళు ఏదో ఒకటి నేర్చుకోవాలి, సేద తీరాలి. ఇదంతా చిన్నారులకు ఎంతో అవసరం. మేమంతా తల్లులమే. ఇది పిల్లలకు ఎంత ముఖ్యమైనదో, ఎంత అవసరమో మా అందరికీ తెలుసు. ఓ చిన్న పిల్లవాడు ఇలా నేర్చుకోవాలంటే ఏం చేయాలో మేము ఆలోచన చేశాం. ఆటపాటలతో మనస్సును హత్తుకునేలా ఆకట్టుకుని ఉత్తేజపరిచి మెదడుకు పదును పెట్టే ప్రదేశం కావాలి. అందుకే మాలాశ్రీ అనే మహిళ ఇక్కడికి వచ్చారు. గోడకు ఇలా చూడముచ్చటగా రంగులు అద్దారు. ఈ శిశు సదనం ఇక్కడి పిల్లల జీవితాలను తప్పకుండా ప్రభావం చేస్తుంది. పిల్లలు తమ ప్రవర్తనలో సానుకూలత చూపుతున్నారు. పాటల్లో ప్రతిభ మెరుగైంది. టీవీ చూడటం తగ్గింది. సృజనాత్మక క్రీడల్లో ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక్కడ శిశు సదనం ఏర్పాటు చేశాక మంచి స్పందన వస్తోంది. బాలల మీద నేర ప్రభావం పడకుండా వారి మేధస్సు పెంపొందించేలా చేయటమే మా ధ్యేయం. అంగన్వాడీలను అభివృద్ధి చేయడం మా లక్ష్యం. ఇది విజయవంతమైతే మహారాష్ట్ర జైళ్లన్నింటిలో అమలు చేస్తాం. నన్హే కదం శిశు సదనం కార్యక్రమం ఆశాంతం జైలు వాతావరణం మీదనే సానుకూల ప్రభావం చూపుతోంది. చైతన్యం తేవడం ద్వారా సామాజిక మార్పునకు బాట వేస్తోంది. బైకుల్లా మహిళా కారాగారం నెలకొల్పిన ఈ శిశు సదనం ఈ తరహాలో దేశంలోనే మొట్టమొదటిగా ఖ్యాతి పొందింది. ఇటువంటి వినూత్న ఆలోచనలతో ముందుకు రావటం ఈ జైలుకి ఇది కొత్తేమీ కాదు. జైల్లో మహిళా ఖైదీలకు ముంబై SNDT విశ్వవిద్యాలయం ద్వారా ఆతిథ్యం, పర్యాటక గైడ్లుగా, ఫ్యాషన్ డిజైనింగ్ లో సర్టిఫికేట్ కోర్సులు నేర్పిన చరిత్ర ఉంది. బాలల వికాసానికి సురక్షిత సదనాలు ఏర్పాటు చేయాలనే మా ఉద్దేశం. కానీ మేమిక్కడికి వచ్చాక చూస్తే అందుకు తగిన స్థలం లభ్యం కాలేదు. వాళ్ళు రోజు ఒక చోట కలుసుకోవటానికి, సురక్షితంగా ఉండి నేర్చుకునేందుకు సదనం ఎంతో అవసరమని అర్థమైంది. ఇక్కడికి వస్తున్నారు. చదువు, ఆట, పాటలకు సంబంధించి అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. బొమ్మలకు రంగులు అద్దటం, బొమ్మలు వేయటం, పాటలు, ఆటలు ఇలా అన్నింటిలో చురుగ్గా ఉన్నారు. వీరి పిల్లలకు ఆట పాటలకు ఎదుగుదలకు ఈ సదనం తోడ్పడాలని మేము కోరుకుంటున్నాం. పిల్లలను ఉదయం 8 గంటలకు జైలు నుంచి ఈ క్రెష్కు తీసుకొస్తారు. సాయంత్రం 6 గంటల వరకు ఇక్కడే ఉంచుతారు. ఈ చిన్నారుల్లో 6 ఏళ్లు నిండిన పిల్లవారిని వారి బంధువులకు అప్పగిస్తారు. వారు లేని పక్షంలో ప్రభుత్వ బాలల గృహానికి తరలిస్తారు. పౌర సమాజ కమిటీల ప్రమేయం, వ్యక్తుల పర్యవేక్షణ, సహకారం ఖైదీలు, సిబ్బంది, బాలల శ్రేయానికి ఎంతో ఉపయుక్తంగా ఉంది. సంక్షోభాల కడలికి విజయతీరాలు ఉంటాయి. కావాల్సిందల్లా ఒకంత గుండె నిబ్బరం, కొండంత ఆత్మవిశ్వాసం. జీవనయానంలో అందమైన కళ చెదిరిన చిత్రకళతో కొత్త జీవితాన్ని నిర్మించుకున్నారు హిమబిందు.
తల్లి గర్భం నుంచి బయటకు వచ్చి ప్రపంచాన్ని చూస్తూనే జైల్లో ఖైదీల్లా మారుతున్న బిడ్డలకు ఆ అవస్థ తప్పించింది జైలు అధికార యంత్రాంగం. మహిళా ఖైదీల బిడ్డల కోసం దేశంలోనే తొలి శిశు సదనంతో కారాగార సంస్కరణలకు మార్గం చూపింది. మరిన్ని స్ఫూర్తిదాయక కథనాలతో వచ్చే వారం జైహోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. జై హో.